సినిమా చూసాను భయ్య. మాస్ మహారాజ్ కంబ్యాక్ అని చెప్పలేను కానీ ఒక మంచి సినిమా. ఒక మంచి సినిమా. కంబ్యాక్ అని చెప్పలేను, ఒక మంచి సినిమా, ఒక ఫన్. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది కొంచెం బెటరు. కొంచెం కామెడీ ఉంది, కొంచెం కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా నవ్వుకోవచ్చు. కొంచెం ఫ్యామిలీకి అంటే ఈ సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ తీస్తారు. సో అలాంటి ఫ్యామిలీ మూవీ ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇక్కడ వల్గర్ కూడా లేదు ఈ సినిమాలో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక కార్తీక దీపం స్వూప్ ఒకటి సాంగ్ డీజే రిమిక్స్ కొట్టారు, అది చాలా బాగుంది. అండ్ 3 సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఒక మంచి ఫన్ ఫిలిం, ఒకసారి వన్ టైం వాచ్ మంచిగా చూడొచ్చు. కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయింది సినిమాలో. సునీల్ గారు కామెడీ, వనిల్ కోషర్ కామెడీ, అండ్ సత్య గారు బాగా నవ్వించారు సినిమాలో. తనకు ఒక స్పెషల్ రోల్, చాలా పెద్ద గిటప్, పెద్ద రోల్ వచ్చింది. అంటే నవ్వించడానికి స్కోప్ కూడా ఇచ్చారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. అశిక రంగనాథ్ సూపర్ యాక్టింగ్ చేసింది, తను చాలా బాగా అనిపించింది. డింపుల్ కూడా తన ఉన్నంతలో ఓకే అనిపించింది. రవితేజ గారు కొంచెం చాలా బాగా చూశారు, బాగా అనిపించింది. ఓకే, వన్ టైం వాచబుల్ బ్రో. కంబ్యాక్ అని చెప్పలేను, కంబ్యాక్ మూవీ అయితే కాదు. సో బట్ బాగుంది, ఓకే ఫైన్. ఇంతకుముందు తీసిన మూవీస్ కంటే ఇది చాలా బెటర్, చాలా బాగుంది. చూడొచ్చు మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ మూడింటికి 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక రిమిక్స్ సాంగ్ కూడా బాగుంది, కార్తీక దేవుని సాంగ్ కూడా బాగుంది. కొట్టదు అండ్ నవ్వుకున్నాం. వింటేజ్ మన హీరోస్ని వింటేజ్ లుక్లో చూసామా లేదా, నాకు అది బాగా నచ్చింది సంక్రాంతి సినిమాల్లో. సో నా హీరోస్ నాకు వచ్చారు, వాళ్ళలో ఆయన ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చింది. ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఎంజాయ్ చేశా. సాంగ్స్ బాగున్నాయి అండ్ ఇద్దరు హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ అందాలు బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ మెయిన్గా సునీల్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ వచ్చింది, అది ఎంజాయ్ చేశా. వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు కామెడీ టైమింగ్ బాగుంది, సత్య గారు కామెడీ టైమింగ్ బాగుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, నాకు వాడికైతే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. వాడు అంటున్నాను అనుకోకండి, మనకంటే చిన్నవాడు కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాలన్నది నా ఇంటెన్షన్. అండ్ సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, వైవా హర్ష గారు, సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అన్న నేను ఎంజాయ్ చేసే సినిమాలో. అండ్ మెసేజ్ ఏం లేదు సినిమాలో, రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది సినిమాకి వచ్చి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. నాకైతే ఒక ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడ మా ఆవిడే, పెళ్ళం ఊరెళ్తే, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ బిట్ లేకుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరిస్తే మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో రండి థియేటర్లో చూడండి. ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూశాను, చాలా బాగుంది. సినిమా చూస్తానని సేపు ఫుల్ కామెడీ, పిచ్చ కామెడీ, గ్యాప్ లేకుండా కామెడీ. అమ్మ నవ్వుతూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైటర్లో కామెడీ, రొమాన్స్లో కామెడీ, స్టోరీలో కామెడీ, ఎక్కడ చూసినా కామెడీ కామెడీ కామెడీ. రవితేజ గారు ఫుల్ కామెడీ అయిపోయింది ఇది. కాబట్టి ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్లు ఇద్దరు. కాబట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని భర్త పక్క దేశం పోయి ఏదైనా అమ్మాయిని ప్రేమించేసి పొరపాటున ఆ అమ్మాయితో జంచికి జమ్ము ఒక ఏదో ఒకటి అయిపోతే మళ్ళీ ఏడకు వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకోవడమే ఈ సినిమా. కాబట్టి మీరు కూడా ఎవరైనా పెళ్ళాన్ని కానీ పెళ్లి చేసుకున్న మీ ఆవిడని ఎవరైనా పెళ్ళాలన్నా ఎవరన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు పక్క దేశాలకో, పక్క రాష్ట్రాలకో, పక్క వాళ్ళకో పోయి మీకేమన్నా జరిగితే తర్వాత ఈ సమస్యలు ఎలా క్లియర్ చేసుకోవడం అనేది ఈ సినిమా. అదేవిధంగా సినిమా హాల్లో ఎవరిని ఏమీ అంటలే. సినిమా బాగుందన్నా, బాగాలేకపోయినా రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ, అభిమానులు అందరూ కలిసిపోయారు. అదేవిధంగా ఈ సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా హిట్ అవుతుంది, ప్రతి సినిమా అభిమానులు కలిసిపోతున్నారు. వాళ్ళలో వాళ్ళు బంధువులు అయిపోతారు. బంధువులు అయిందే కాకుండా పెళ్ళి థియేటర్ మొత్తం పెళ్లి సమాధానం మాట్లాడుకున్నారా అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా వల్ల దేశానికి, సమాజానికి లాభం ఎంత. ఎందుకంటే కనీసం సినిమా థియేటర్లో ఉన్న పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుద్ది, కులం మతం అనే సమస్యలు ఏమి రావు, గొడవలు రావు, మనమంతా ఒకటే అంటారు అందరూ చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఫ్యాన్స్ అవుతారో, ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు చూడండి. చూసిందే కాకుండా థియేటర్లో మీ అభిమానులు అవుతాయన్న కనీసం మీరు బంధువులు అయిపోండి. మీరు పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోండి, బంధుత్వం కలిపేసుకోండి. అదే ఈ సినిమా.
భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అయితే అంతా ఫుల్ కామెడీ అయిన సినిమా. కామెడీ కోసమే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఫ్యామిలీస్కి ఏదైతే కామెడీ కావాలో సినిమాలో ఉందన్నమాట. ఎక్కడ మనకి బోర్ అనిపించదు, కానీ ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో స్టోరీ లైన్ స్క్రీన్ ప్లే అది సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ లీడ్ ఏదైనా ఉందో రౌతీ జాగ్రత్త మాట్లాడుకోవాల్సిన సత్య గారు, ఇంకో హీరో అనుకోవచ్చు అనమాట. ఆయన కామెడీ మామూలుగా లేదు సినిమాలో. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వుకుంటా ఆయన కామెడీ అలా రాసుకున్నారు. అలాగే సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్లో చాలా అంటే చాలా నవ్విస్తారు. సో ఓవరాల్గా సత్య గారు, సునీల్ గారు, రౌతీ గారు ఫస్ట్ హాఫ్లో మాత్రం బాగా నవ్విస్తారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ స్టోరీ లైన్ రొటీన్ అయిపోవడం, స్క్రీన్ ప్లే రొటీన్ అయిపోవడం, ఎక్కడో చూసిన సినిమాలో ఏదో మిక్సింగ్ అవుతుందన్న ఒక ఫీల్ అయితే కనిపిస్తుంది, బట్ బోర్ అయితే కొట్టదు. సో గత సినిమాలతో పోలిస్తే రౌతీ జాగర్తి ఇస్ ద బెటర్ మూవీ అన్న. మూవీ వరకు చూసుకుంటే ఎక్కడ మైనస్ లేదు, కానీ స్టోరీ ఫ్లాట్ ఏదో రొటీన్గా అనిపిస్తుంది, అది ఒకటే మనకు మైనస్ కింద అనిపిస్తుంది. ఇంకా బీమ్స్ కోసం మాట్లాడుకుంటే సినిమాని వేరే లెవెల్లో పెట్టాడు. నిజంగా ఒక్క బీమ్స్ మెయిన్ ఫిల్లర్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్లో కావచ్చు, సాంగ్లో కావచ్చు, ముఖ్యంగా కొన్ని డిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేశాడు డీజే విధంగా. అది బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ టాప్లో వచ్చే డీజే ట్రాక్ కార్తీక మాసం, అదే కార్తీక దీపం రిమిక్స్ సాంగ్ ఒకటి చేశారు, అదైతే మాత్రం సూపర్ అనమాట. అదే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని రిమిక్స్ ఉన్నాయి కూడా, మీమ్స్ రిమిక్స్ అన్నీ చేశారు, అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ఏంటంటే ఇంక అంతే, ఈ కథకి వెళ్ళాక అనుకుని ఇంకా అలా వదిలేశారు అంతే. క్లైమాక్స్ ఏదో ఒక డైలాగ్ కొడతారు, పక్కన మాట ఏంటి సక్కనకపోతే నీ మాట నువ్వేనా, ఒక డైలాగ్ అయితే వేసి వదిలేస్తారు అంతే, ఇంకా అయిపోతుంది అక్కడతో. సో ఓవరాల్గా అయితే రవితేజ గారు ఫ్యాన్స్ అయినా అదర్ ఆడియన్స్ అయినా సరే హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొచ్చి ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అండి. అక్కడక్కడ బోర్ కొట్టినా కామెడీ ముందు అదేం కనిపించదు. సో ఓకే, ఒక క్లాస్ వేలో ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అనుకోవచ్చు అంతే. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఓకే, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా అయితే.